హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీస్ కుకింగ్ అడ్డా. ఈరోజు మన కుకింగ్ అడ్డాలో స్పెషల్ వచ్చేసి దొండకాయ పులుసు. ఆగాగు ఏంటి, వంకాయ పులుసు విన్నాం, బెండకాయ పులుసు విన్నాం, దొండకాయలతో కూడా పులుసు చేసుకుంటారా అని అనుకుంటున్నారా? చేస్తారండి. ఇది మన నాన్నమ్మలు అండ్ అలాగే అమ్మమ్మల కాలం రెసిపీ. ఇది మా నాన్నమ్మ ఎక్కువగా చేస్తూ ఉండేవారు. సో ఆవిడ దగ్గర నుంచి కాపీ కొట్టేశాను. అండ్ అలాగే ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఆబ్వియస్లీ పాతకాలం వాళ్ళ రెసిపీస్ అంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా కుదిరిందో మాకు కమెంట్ ద్వారా కమెంట్ చేసేసేయండి. ఎప్పుడు ఆ బెండకాయ పులుసు, ఈ వంకాయ పులుసులైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. అండ్ అలాగే నేనేమి కొత్తగా కనిపెట్టలేదు, ఇదైతే పాత రెసిపీయే. సో ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు కూడా దొండకాయలను తీసుకున్నానండి. అండ్ అలాగే ఒక పెద్ద సైజ్ టొమాటో, ఒక 2 చిన్న టొమాటోస్ తీసుకున్నాను. ఎవరైనా పెద్ద టొమాటో తీసుకుంటే కనుక ఒకటి సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని తగినంత చిన్న ముక్కలుగా, ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, బాగుంటుంది పులుసులోకి. సో ఇప్పుడు వీటిని కట్ చేసిన తర్వాత అండ్ అలాగే టమాటోలను కూడా బొడ్లు తీసేసి కట్ చేసుకోండి, అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 పచ్చిమిరపకాయల వరకు నేను కట్ చేసుకుంటున్నాను. ఎవరైనా ఎక్కువ స్పైస్ తిన్నట్టయితే ఒక 4-5 వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే దొండకాయని శుభ్రంగా కడుక్కున్న తర్వాత బొడ్లు తీసేసేయండి. బొడ్లు తీసేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా, అంటే ఎలా అంటే మనము చూడండి, గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే గుత్తి వంకాయని కట్ చేస్తామో అదే విధంగా ఈ దొండకాయ పులుసుకి ఇలా కట్ చేసుకోవాలండి. 4 ముక్కలు వీడేలాగా కట్ చేసుకోవాలి. సో ప్రతి దొండకాయని కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. కట్ చేసినప్పుడు జాగ్రత్త, తెగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కట్ చేసుకున్న ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ముక్క వీడిపోకుండా చక్కగా సాల్ట్ అంతా కూడా ఈ దొండకాయలకి పట్టే విధంగా కలుపుకోవాలండి. కలుపుతున్నప్పుడు జాగ్రత్త, ముక్క విడిపోకుండా కలుపుకోండి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అది హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి. అది కూడా హీట్ ఎక్కాక ముందుగా మనం సాల్ట్ అప్లై చేసుకున్నటువంటి దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. నాది క్లిప్ మిస్ అయింది, సో అందుకని నేను పెట్టలేకపోయాను. సో ఇవి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా వేగుతాయండి. అంటే 80% కుక్ అయ్యేలా చూసుకోవాలి. ముక్క వెదిపితే మనకు తెలుస్తుంది కదా, ఇంకొక 20% ఉడకాలని. ఆ టైంలో ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నాకు ఇక్కడ ఆయిల్ సరిపోతుంది కాబట్టి మళ్ళీ నేను ఆయిల్ యాడ్ చేయలేదు. ఎవరికైనా ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. అది చిట్టపట్టలాడిన తర్వాత ముందుగా మనము కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఈ రెండిటిని వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, ముందే మనము దొండకాయ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం అండ్ అలాగే ఇందులో కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా పచ్చిపోయేంత వరకు ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటోస్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసి చక్కగా ఫ్రై చేయండి ఒక 2 మినిట్స్. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా దగ్గరికి అయి ఉంటుందండి. సో ఇప్పుడు దీన్ని ఒక గరిటె పెట్టి చక్కగా మెదిపేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా. ఈ 4 ఈ పులుసుకి, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. సో వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా. సో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఇప్పుడు వేసేసేయండి. వేసేసి వాటిని కూడా చక్కగా ఒక 2 నిమిషాల వరకు అటు ఇటుగా ముక్కలు అయిపోకుండా చక్కగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి సిమ్లోనే వదిలేసేయాలి. ఒక 5 నిమిషాల వరకు కూడా వదిలేసేయండి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ కలుపుకుంటూ ఉండాలి. సో మళ్ళీ మూత తీసి చూస్తే ఈ విధంగా వచ్చిందండి. నాకు చక్కగా నూనె అయితే పైకి తేలింది. ఇప్పుడు నేను ఇందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు నుండి రసాన్ని తీసి ఈ విధంగా వేసుకోవాలండి. ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు కలుపుకోవాలండి. కలిపిన తర్వాత చక్కగా ఈ రసంలోకి ఈ ముద్ద అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో వదిలేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మనము సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. నాకు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది, సో అందుకనే నేను ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే దీన్ని ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఈ విధంగా మరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ కలిపి
లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. మరి ఇంకా 20% కుక్ అవ్వాలి కదా, సో లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా దగ్గరికి అయ్యి ఉంటుందండి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే ఇందులో ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ కలపాలి. ఒక రొబ్బ కరివేపాకు అండ్ అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, ఈ రెండింటిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. సో ఇప్పుడు ఈ రెండిట్ల తాలూకా ఫ్లేవర్ కూడా పులుసుకి బాగా పట్టాలి కదండి. ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వదిలేసేయండి. ఒక్క 2 మినిట్స్, ఎక్కువసేపు వద్దు, సిమ్లోనే పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా దగ్గరగా అయిపోయి ఉంటుందండి. మళ్ళీ ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఈ రెండు వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మూత పెట్టి పొయ్యి ఆపేసేయండి. అంతేనండి, చాలా సింపుల్. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, చూస్తుంటేనే నోరూరుతుంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ ద్వారా కమెంట్ చేయండి. మేము ప్రతి కమెంట్ని చదువుతాం. అండ్ అలాగే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇప్పుడైతే నాతో పాటు తినేద్దరు వచ్చేసేయండి. వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి దొండకాయ పులుసును కలుపుకొని తింటే ఆ రుచే వర్ణనాతీతం. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇప్పుడైతే నేనైతే తినేస్తున్నాను. మరి మీరు తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. అంతకన్నా ముందు నేనే మీకు తినిపించేస్తాను. పట్టండి. ఇప్పుడు నా వంతు. చాలా బాగా వచ్చింది. సూపర్ టేస్టీగా ఉంది. అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.